ఓకే అండి, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఇంకొక టేస్టీ రెసిపీ చూద్దాం. సో ఏం చేస్తున్నారు రాజు గారు? జస్ట్ మినిట్ పరోటా చేస్తున్నాను. ఏం పొటాటో పరోటా. ఇది ఎలా అంటే మనకి తీయగా చేస్తారా లేకపోతే మామూలుగానే? మామూలుగానే చేస్తాను. స్పైసీ అంటే స్పైసీగానే, హాట్ అన్నమాట. ఓకే ఓకే, మరి స్వీట్ పొటాటో పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వీట్ పొటాటో పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు ½ కిలో, గోధుమ పిండి 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్వీట్ పొటాటో పరోటా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ పరోటా కాబట్టి ముందుగా నేను పిండి రెడీ చేసి పెట్టేశాను. సో దీంట్లో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం సాఫ్ట్ గా, పరోటా కాబట్టి సాఫ్ట్ గా రావడానికి. సో ఇది ముందుగా మనం రెడీ చేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టఫింగ్ రెడీ చేసుకోవాలండి. సో ఉడికించిన స్వీట్ పొటాటో మెది పెట్టేసుకున్నాం. అంటే పరోటాలో మనకి ఈజీగా స్ప్రెడ్ కావాలి కదా. సో ఇలా మెది పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో దాన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఆయిల్, దీంట్లో జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకు అండి. ఓకే, సో ఇది కొంచెం వేగితే చాలు మనకి. సో స్టవ్ ఆపేసేసి మనం మెది పెట్టేసుకున్న చిలకడ దుంప, సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఆమ్చూర్ అండి. సో కొద్దిగా ఈ నిమ్మరసం కొంచెం టేస్ట్ బాగుంటుంది, మరి ఎక్కువ కాకుండా, ఎందుకంటే ఆమ్చూరు కూడా వేసుకున్నాం కాబట్టి మరి ఎక్కువ పులిపైపోయినా కూడా మనకి తినలేము. కొత్తిమీర. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇది మనం స్వీట్ హాట్ 2 రకాలుగా చేసుకోవచ్చేమో కదా రాజు గారు? చేసుకోవచ్చండి. ఒకవేళ ఇప్పుడు మనం స్వీట్ పరోటా చేసుకోవాలి అంటే ఎట్లా, షుగర్ ఆర్ బెల్లం? ఎనీథింగ్. బెల్లం కొంచెం బాగుంటుంది టేస్ట్ పరంగా. కొంచెం బెల్లం, కొంచెం యాలకుల పొడి ఇవన్నీ వేసేసుకొని ఇట్లా కొంచెం ఎట్లా మిక్స్ చేసేసుకోవాలా? కొద్దిగా కుక్ చేసి పాకంలో చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అంటే పూర్ణలాగా చేస్తూ ఉంటాం కదా. సో ఆ టైప్ లో స్టఫ్ మనం రెడీ చేసుకుంటే పరోటాలో వస్తుంది. అంటే నథింగ్ బట్ బొబ్బట్టు. ఓకే, సో మీరు ఇది మిక్స్ చేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. పప్పు ఎంతో బలవర్ధకమైంది కదండి. అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకోని వాళ్ళకి నాన్ వెజ్ లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పప్పులో ఉంటాయి కాబట్టి పప్పు తీసుకుంటే అది మంచి ఆల్టర్నేటివ్ గా కూడా ఉపయోగపడుతుంది. అయితే పప్పు త్వరగా ఉడకదని చాలా మంది పప్పు చేసుకోవడానికి కాస్త వెనకాడుతూ ఉంటారు. అలా వెనకాడాల్సిన పని లేదండి. పప్పు త్వరగా ఉడకడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పప్పు ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా డాల్డా కానీ నెయ్యి కానీ వేసి ఉడికించుకున్నట్లయితే పప్పు చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది. సో చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సో ఇది రెడీ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఈ ఆమ్చూర్ ఇవన్నీ వేసేసరికి ఆటోమేటిక్ మనకు ఆ చాట్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో దీంట్లో స్టఫ్ చేసుకుందాం. ఓకే, ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో పెనం కూడా వేడి పెట్టేసుకున్నాం. సో కొంచెం ఇది చేసుకునేటప్పుడు చిలకడదుంప మనకి ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది కదా రాజు గారు? తీపి, పులుపు అవన్నీ కలిసి చాలా తక్కువగా ఉంటాయి కదా మనకు, 2 రకాల టేస్ట్లు కలిసేసి. అవును, సో బాగానే ఉంటుంది. యూజువల్ గా పరోటా అనేసరికి మోస్ట్లీ మనకి హాటే ఉంటుంది కదా. సో ఇలాంటి వాటితో ఎప్పుడైనా చేసినప్పుడు ఆ స్వీట్ అంటే న్యాచురల్ స్వీట్ కదా అది. సో అది యాడ్ అయ్యి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, సో ఇంకా వీటిని నెయ్యితో ఆర్ బటర్ తో ఎలా కాల్చుకున్నా మనకి ఆయిల్ తోనే కాల్చుతా. ఓకే,
దీనికి ఏదైనా రైతా లేదా ప్లెయిన్ కర్డ్, కొంచెం స్వీట్ కర్డ్ అయితే కాంబినేషన్ పరోటాకి. ఓకే. సో రెండు వైపులు బాగా వేగితే మనకు పరోటా రెడీ అయిపోయినట్టే. మంచి కలర్ వచ్చేసింది. ఎస్ అండి. ఓకే, సో రెడీ అయిపోయింది. సో దీన్ని కట్ చేసేసుకున్నామండి. ఓకే, సో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఓకే ఓకే, నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. పరోటా. సో మరి కార్వింగ్ ఏం చేస్తున్నారు ఈరోజు? ఫిష్ చేస్తున్నానండి. ఓకే, దోసకాయతో బేస్. ఓకే, సో ఇక్కడ దాన్ని నోరు ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫిన్స్ పెట్టడానికి ఇక్కడ స్లిట్స్ ఇస్తున్నాను. సో టేల్ ఇక్కడ స్ట్రైట్ అండి. ఐస్ ఇక్కడ స్కిన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫిన్స్ టైల్ క్యారెట్ లోంచి ఓపెన్ చేస్తున్నాను. టైల్ కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. సో చిన్న ట్రయాంగిల్స్ ఇవి కూడా కొంచెం ట్రిమ్ చేసుకుందాం. ఈ రెండు ఫిన్స్ ఇక్కడ సైడ్కి వచ్చేస్తాయి. టైల్ ఇక్కడ బ్యాక్ వచ్చేస్తుందండి. ఓకే, సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను. సో ఇక్కడ మధ్యలో చిన్నగా రంధ్రం చేసి ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, రెడీ. ఓకే, మరి స్వీట్ పొటాటో పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ పొటాటో పరోటా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి దీనిలో ఉడికించిన చిలకడ దుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం తీసుకుని చేతితో వత్తుకోవాలి. దీని మధ్యలో చిలకడ దుంప మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాలా వత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, స్వీట్ పొటాటో పరోటా రెడీ. ఓకే, మరి స్వీట్ పొటాటో పరోటా తయారీ విధానం చూసారు కదా. చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఈ చిలకడ దుంప బాగానే స్వీట్ గా ఉంది. యాక్చువల్ గా టేస్ట్ చాలా బాగా వచ్చింది. అంటే మనం అందులో యాడ్ చేసిన ఫ్లేవర్స్, జీలకర్ర, అల్లము, ఇవన్నీ అండ్ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. కదండి, సో బాగా అంటే బాగా స్ప్రెడ్ అవుతుంది అలా వేసుకోవడం వల్ల. చాలా టేస్టీగా ఉంది అండ్ డిఫరెంట్ వెరైటీ అండ్ అఫ్ కోర్స్ హెల్దీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సమ్మర్లో వచ్చే మామిడి పళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పండుకున్న రుచి అలాంటిది. మరి
అసలు పళ్ళన్నిట్లోనూ మామిడి పండుని రాజు అంటూ ఉంటారు కదా. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు. తినడం వరకు బాగానే ఉంది, కానీ దీన్ని మన స్కిన్కి కూడా బాగా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా అంటారా, మామిడి పండును గుజ్జులాగా చేసుకుని ఆ గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ముఖానికి, మెడకి, చేతులకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా అలాగే ఉంచుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా హెల్దీగా తయారవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోయి చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది.